తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, సుమన్ టీవీకి స్వాగతం. నేను మానస. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు నిపుణులు హరి రఘుప్రియ గారు. వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. అమ్మ నమస్తే నాన్న. అమ్మ, ప్రతి సంవత్సరం కూడా మూలా నక్షత్రం రోజు తప్పకుండా ఈ నవరాత్రుల్లో మనకి సరస్వతి అలంకారం ఉంటుంది. తప్పకుండా ఈ రోజు అమ్మవారిని పూజ చేసుకోవాలి, సరస్వతి దేవి విద్య కోసం పూజ చేసుకోవాలి అంటూ ఉంటారు. మరి ఈ సంవత్సరం కూడా మూలా నక్షత్రం రోజున సరస్వతి అమ్మవారిని ఏ విధంగా పూజించుకోవాలి? కొత్తగా అక్షరాభ్యాసం చేయించాలి అనుకుంటూ ఉంటారు కదా పిల్లలు. మరి ఆ ముహూర్తం ఏమైనా ఉందంటారా? ఈ రోజు పూజ చేసుకోవాలి, ఈ రోజు అక్షరాభ్యాసం చెయ్యాలి పిల్లలకి అన్నప్పుడు ముహూర్త సమయం ఏమైనా ఉంటే చెప్పండి. దాంతో పాటుగా చక్కగా విద్య రావాలి అనుకునే పిల్లలు కూడా మనం చూస్తూ ఉంటాం. వినాయక చవితి రోజు కూడా బుక్స్ పెడుతూ ఉంటారు. మరి ఈ రోజు కూడా అలా పుస్తకాలు పెట్టి అమ్మవారి ముందు పూజ చేసుకోవచ్చు అంటారా? ఏ స్తోత్రాలని పఠించాలి తెలియజేయండి. తప్పకుండా. అయితే మనకి నవరాత్రుల్లో 8వ రోజు మనకి సరస్వతి అమ్మవారి అవతారం పడింది. అయితే ఈ సరస్వతీదేవి అమ్మవారి యొక్క నక్షత్రము మూలా నక్షత్రము. అయితే ఈ మూలా నక్షత్రం మనకి సెప్టెంబర్ 29 సోమవారం రోజు ఆశ్వయుజ శుద్ధ సప్తమి ఈ తిథిలో పడింది. నక్షత్రం మూల. అయితే ఈ రోజు అమ్మవారికి తెలుపు రంగు చీరతో అలంకారం చేస్తారు. దీంతో పాటు నైవేద్యం ఏం పెడతామంటే పెరుగుకు సంబంధించినవి దద్దోజనము, పాయసనం, ఈ 2 నైవేద్యం చేస్తాము. అయితే మరి ఈరోజు అక్షరాభ్యాసం చేసేవాళ్ళు, సరస్వతి అమ్మవారి యొక్క పూజ చేసే వాళ్ళ యొక్క సమయము, కొత్తగా అక్షరాభ్యాసం చేసే వాళ్ళకి ముహూర్తం అయితే చూడక్కర్లేదు. కానీ మనకి పంచాంగం ప్రకారము ఒక ముహూర్తం అయితే నిర్ణయించబడింది. అది ఏంటంటే కనుక ఉదయం 9 గంటల నుంచి 9:50 వరకు ఈ సమయంలో పిల్లల చేత అక్షరాభ్యాసం చేయించవచ్చు. 50 నిమిషాల టైంలో. అయితే అది ఒకవేళ ఏ సందర్భంలోనైనా మిస్ అయితే కనుక మళ్ళా 11:35 నుంచి 12:25 ఈ మధ్య కాలంలో కూడా చేయించవచ్చు. లేదా 9 గంటల నుంచి మొదలు పెట్టుకుని లాస్ట్ వరకు కూడా మనము అదే ప్రక్రియ అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు. అయితే తిథి ఏ రోజు పడిందంటే సప్తమి తిథి సెప్టెంబర్ 28 ఆదివారం మధ్యాహ్నం 2:27 నుంచి మరుసటి రోజు 29వ తారీఖు సోమవారం 4:31 వరకు ఉంది. అయితే ఈ తిథులు కూడా ఈ సమయంలో కూడా మనం మిస్ అయ్యారని అనుకుందాం. అవకాశం లేకపోయింది అని అనుకుంటే కనుక సాయంత్రం 4:31 లోపు కూడా అక్షరాభ్యాసం చేయించుకోవచ్చు కొత్తగా. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కనుక మేము అక్షరాభ్యాసము బాసరలోనో మరే క్షేత్రంలోనో చేయించేసాము, అయిపోయింది, పిల్లవాడు చదివేస్తున్నాడు, స్కూల్కి వెళ్ళిపోతున్నాడు అని అనుకున్నప్పుడు ఆ శంక మనకు ఉండిపోతుంది, అయ్యో ఈరోజు చేయించలేకపోయామే అని. అలా ఉన్న వాళ్ళు కూడా స్కూల్కి వెళుతున్నా కానీ వాళ్ళ యొక్క పుస్తకం తీసుకొని ఆ పుస్తకం మీద ఓం శ్రీ వాగ్దేవ్యై నమః అనే మంత్రము ఈ పిల్లల చేత రాయించేసినట్టయితే కనుక మనకి ఆ యొక్క అనుమానం కూడా తీరిపోయి ఆ తల్లి యొక్క అనుగ్రహం ఉంటుందన్నమాట. ఎవరు రాయించాలమ్మా? మొదటి గురువు తల్లే. ఎంత తండ్రి అయినప్పటికీ తల్లే ఆ పిల్లల చేత పట్టించి వాళ్ళకి వచ్చినప్పటికీ వాళ్ళు ఏబిసిడి చదివినా లేదా ఇంటర్మీడియట్ చదివినా డిగ్రీ చదివినా సరే ఆ రోజు కూర్చోపెట్టి తల్లి చేత్తో పట్టి రాయించాలి. ఓం వాగ్దేవ్యై నమః అనేది ఎంత పెద్ద చదువుకున్న వాళ్ళైనా సరే తల్లి మాత్రమే చేత్తో పట్టుకుని కూర్చొని రాయిపిస్తుంది. ఆ రోజు సాయంత్రం ఈ సమయాలు మిస్ అయితే సాయంత్రం 4:30 లోపు చేసేస్తారు. అయితే ఈరోజు మరి ఆ తల్లిని పూజ చేయవలసింది మారేడు పత్రాలతోనూ అంటే బిల్వన్న మారేడన్నా ఒకటే, ఈ పువ్వులతోనూ దీంతో పాటు తెల్లని పువ్వులు కలిపినటువంటి మరువము తెల్లని పువ్వులతో 2 ఉండాలి. మరువం అంటే ఆ తల్లికి చాలా ఇష్టం. తెల్లని పువ్వులు, మరువం పువ్వులు, ఈ మరువం దళాలతోనూ పూజ చేసినట్టయితే కనుక మంచి అనుగ్రహం కలుగుతుంది. అయితే మరి ఈరోజు ఏ మంత్రం పఠించుకోవాలి? ఇందాక అక్షరాభ్యాసం చేసినప్పుడు మంత్రం వేరు. నిత్యకృత్యంగా ఆ రోజు పఠించవలసింది ఓం ఐం సరస్వత్యై నమః. ఓం ఐం సరస్వత్యై నమః. దీంతో పాటు అది కూడా మాకు పలకడం కష్టం అనుకున్నప్పుడు ఓం సరస్వత్యై నమః, ఇది బీజమంత్రం కదా ఐం అనేది, అది పలకడం రాకపోయినా పలకలేకపోయినా ఈ సరస్వత్యై నమః అనేది చదువుకున్నట్టయితే కనుక 108 సార్లు, ఏ మంత్రమైనా 108 సార్లు. దీంతో పాటు సరస్వతి యొక్క అష్టకం ఉంటుంది, 12 నామాలు ఉంటాయి. ఈ 12 నామాలు ఈ మంత్రము కలిపి అనుష్ఠానం అంటారు దాన్ని. ఇది అది 2 కలిపి చదువుకున్నట్టయితే కనుక
విశేషమైన ఫలితాలు ఉంటాయి. ఇటు విద్యార్థులు, ఇటు పెద్దవాళ్ళు కూడా. ఉమ్. వాళ్ళకి చదువు మంచి జ్ఞానం కావాలి, కావాలి కదా. వాళ్ళకి చదువు కావాలి, మనకి జ్ఞానం జ్ఞానం కావాలి. కావాలి. కాబట్టి అందరూ కలిపి చేసుకుంటారనమాట. అయితే దీంతో పాటు ఈరోజు మనము ప్రత్యేకంగా సాయంత్రం పూట ఏదైనా దగ్గర సరస్వతి ఆలయానికి పిల్లల్ని తీసుకువెళ్ళినట్టయితే, ఎల్కేజీ నుంచి పీజీ వరకు, కేజీ నుంచి పీజీ వరకు అనమాట, పిల్లల్ని తీసుకుని వెళ్ళి అమ్మవారి దర్శనం చేపించేసినట్టయితే కనుక మంచి విశేషమైన అనుగ్రహం కలిగే అవకాశం ఈరోజు మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మవారి యొక్క ఇదనమాట. సో మూల నక్షత్రం రోజు సరస్వతి దేవిని దర్శించుకోవాలి అంటారు. దర్శించుకోవాలి. అమ్మా, ఇప్పుడు పిల్లలైతే మంచి విద్య కోసం, పెద్దవాళ్ళు మంచి జ్ఞానం కోసం కూడా సరస్వతి దేవిని పూజించాలి అన్నారు. ఇక్కడ కొంతమంది పిల్లలకి ఆ జ్ఞానమే సరిగా ఉండదు చూడండి, అంటే హైపర్ గా ఉండడం, లేదంటే ఆటిజంతో బాధపడుతూ ఉంటే అసలు ఆ తల్లిదండ్రుల బాధ అయితే వర్ణనాతీతంగా ఉంటుంది చాలా. మరి అలాంటి వాళ్ళు ఈ మధ్య కాలంలో చాలా మంది పిల్లలే మనం చూస్తున్నాం కదమ్మా. కాబట్టి అలాంటి వాళ్ళకి ఏమైనా ప్రత్యేకమైన పరిహారం ఉందంటారా? తప్పకుండా. అయితే మన ఋషులు కానీ, మన పురాణాలు కానీ, మన దేవుళ్ళు కానీ, మన దైవము ఏదైనా సరే మనుషులకి ఏది ఎప్పుడు ఎలా అందివ్వాలో అన్నీ అందించింది ప్రకృతి, దేవుడు, ఈ రెండు కూడా. అయితే మనం తీసుకోవడంలోనే కొన్ని లోపాలు పెట్టుకొని మాకు రావట్లేదు, మాకు అది కుదరట్లేదు, మాకు అవ్వట్లేదు అని బాధపడుతున్నారు. అయితే ఈ సమస్యకు కూడా మన పురాణాలు కానీ, మన ఋషులు కానీ అందించారు. అది ఏమిటంటే కనుక ఈ ఆటిజం ఉన్న పిల్లలు, అబ్నార్మల్గా ఉన్న పిల్లలు, మరి వాళ్ళకి చదువుకోవాలనిపిస్తుంది. వాళ్ళు గత జన్మలో ఏదైనా పొరపాటు చేసి ఉన్నా, ఈ తల్లిదండ్రులు పొరపాటు చేసి ఉన్నా అట్లాగా అయ్యే అవకాశం ఉంటుంది. అంటే స్కూల్స్ అవి వాళ్ళకి సెపరేట్గా ఉంటాయి. కానీ మరి ఆ తల్లులకు కూడా అనిపిస్తుందిగా, నా పిల్లల చేత కూడా రాయించాలి, నా పిల్లల చేత కూడా పూజ చేయించాలి అని అనిపిస్తుంది. కాబట్టి వీళ్ళ కోసం స్పెషల్గా పరిహారం ఏంటంటే, ఈ పరిహారం చేసేసిన వెంటనే వచ్చేస్తుందా అని కాదు, చెయ్యగా 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 వస్తుంది. వాళ్ళల్లో కూడా మార్పు వస్తుంది. ఎలా అంటే ఆ తమలపాకు తీసుకొని తమలపాకు మీద తేనె వేసిన తర్వాత ఈ తల్లి యొక్క చేతితో, వేళ్లతోనే ఈ ఓం వాగ్దేవ్యై నమః అనే ఈ మంత్రాన్ని ఆ తల్లి ముమ్మారు రాసి ఇది తీసి ఆ పిల్లల నాలుక కనుక పెట్టినట్టయితే చాలా చక్కని జ్ఞానం వస్తుందన్నమాట. అంటే వాళ్ళకి అది ఎక్కువ. మిగతా పిల్లలతో ఇలాంటి పిల్లల్ని కంపేర్ చెయ్యకుండా వాళ్ళ జ్ఞానానికి మించినటువంటిది, అంటే వాళ్ళ స్థాయికి ఇది ఎక్కువ అనమాట. ఇలాగా ఈ తల్లి కనుక చెయ్యగా 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 ప్రతి మాసంలోనూ మూలా నక్షత్ర సమయంలో తమలపాకు తీసుకొని, అంటే ఈరోజు ప్రారంభించేసి తమలపాకు తీసుకొని తేనె దాని మీద వేసి ఓం వాగ్దేవ్యై నమః అని తీసి ఈ తమలపాకుని ఆ పిల్లగాని నాలికి రాసినట్టయితే ఫలితం చక్కగా కనబడుతుంది. అయితే ఇంకొక పరిహారం కూడా ఏంటంటే కనుక, ఇప్పుడు ఈ పరిహారం అని కాకుండా ఈరోజు ఈ దసరా నవరాత్రులలో ఎవరైనా సరే ముహూర్తం అనేది చూడక్కర్లేదు. ఏ పనికైనా, వ్యాపార ప్రారంభం కానీ, విద్యకు కానీ, లేదా ఏ కోర్సులు నేర్చుకోవాలని కానీ, లేదా గృహప్రవేశాలకు కానీ, లేదా ఉపనయనాలకు కానీ, దేనికైనా సరే ఈ నవరాత్రుల్లో, దసరాలలో ముహూర్తం చూడవలసిన అవసరం లేదన్నమాట. ఏ సమయమైనా చక్కగా ప్రారంభించుకోవచ్చు. ఆ తల్లి విజయాలు కలిగేదే కదా ఈ రోజుల్లోని. కాబట్టి ఏ ముహూర్తాలు చూడక్కర్లేదు, ఎటువంటి శంఖ అంటే అనుమానము మనసులో పెట్టుకోవాల్సిన పని లేదనమాట. ప్రత్యేకించి ఇందాక చెప్పిన పరిహారము ఆటిజం పిల్లలు ఉన్న వాళ్ళకు కనుక చేసినట్టయితే మంచి ఫలితము, గ్రోత్ కనపడుతుంటుంది. ఇది ప్రత్యేకంగా ఈ రోజు మొదలుపెట్టి ప్రతి మూలా నక్షత్రంలోనూ తల్లి మర్చిపోకుండా రాస్తూ ఉండాలి. కాబట్టి ప్రతి నెల కూడా మూలా నక్షత్రం రోజు ఇలా చేస్తే అలాగే ఆ సమస్యలు తొలగిపోయి క్రమేపీ వాళ్ళు చక్కగా మంచిగా అయ్యే అవకాశం అనేది ఉంటుంది. కావాల్సింది ఏముంటుందమ్మో తల్లిదండ్రులకి, అంతే కదా. చాలా మంచి విషయాలు క్రమం తప్పకుండా చేసుకోవాలి తల్లి. ఇది చేస్తే కనుక డెఫినెట్ గా కనబడుతుంది. ఇది నేను చాలా మందికి ఇచ్చాను, వాళ్ళల్లో కూడా మంచి మార్పు వచ్చింది. చాలా మంచి పరిహారం అమ్మ, నిజంగా చాలా చాలా ధన్యవాదాలు. నమస్తే. నమస్కారం. చూసారు కదండి, మనకి మూలా నక్షత్రం రోజు సరస్వతి పూజ ఎంత విశేషమో, ఆ రోజు ఎలాంటి స్తోత్రాలు అమ్మవారి ఏ విధంగా చదువుకోవాలి, ఎలా పూజ చేసుకోవాలి, అలాగే మనకి సమయం కూడా చెప్పారు. ఎవరైతే అక్షరాభ్యాసం చేయాలి అనుకుంటున్నారో ఈ రోజు చేస్తే చాలా చాలా మంచిది. దాంతోపాటు అక్షరాభ్యాసం అయినప్పటికీ కూడా కొంతమంది పిల్లలకి ఇలాంటి ఇబ్బందులు ఉంటాయని మనం మాట్లాడుకున్నాం కదా, ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి పిల్లలు చక్కగా అందరి పిల్లల్లాగే ఉండాలి అంటే మాత్రం చక్కగా రఘుప్రియ గారు చెప్పినట్టుగా మూలా నక్షత్రం ఈ నవరాత్రుల్లో ఈ పరిహారాన్ని ప్రారంభించండి. చాలా సులువైన పరిహారం. ఈ మూలా నక్షత్రం నుంచి చక్కగా ప్రతి నెల కూడా ఇలా చేసుకోండి. చక్కని మార్పు మీరు కూడా చూడొచ్చు. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.
నమస్కారం.